ఈ డిజిటల్ యుగంలో మన జీవితంలోని ప్రతి అంశం ఇంటర్నెట్తో అనుసంధానమై ఉంది. మన బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత ఫోటోలు, ప్రభుత్వ రికార్డులు, వ్యాపార రహస్యాలు, సైనిక సమాచార వ్యవస్థలు అన్నీ డిజిటల్ రూపంలో నిల్వ చేయబడుతున్నాయి. కానీ ఒక ప్రశ్న మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. అదేమిటంటే, ఈ సమాచారం సురక్షితమేనా? ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు లక్షలాది సైబర్ దాడులు జరుగుతున్నాయి. కొందరు హ్యాకర్లు వ్యక్తుల బ్యాంకు ఖాతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మరికొందరు పెద్ద డేటాబేస్ కంపెనీల నుండి కోట్లాది మంది వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆసుపత్రులు, విద్యుత్ వ్యవస్థలు, విమానాశ్రయాలు, ప్రభుత్వ నెట్వర్క్లు కూడా సైబర్ దాడులకి గురవుతున్నాయి. ఒక హ్యాకర్ మీ ఈమెయిల్ని స్వాధీనం చేసుకోవచ్చు, మీ సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయవచ్చు, మీ వ్యక్తిగత సమాచారాన్ని అమ్మివేయవచ్చు, మీ బ్యాంకు వివరాలను దొంగిలించవచ్చు, మీ కంప్యూటర్లోని ఫైళ్లను లాక్ చేసి వాటిని తిరిగి ఇవ్వడానికి డబ్బు డిమాండ్ చేయవచ్చు. దీన్నే ర్యాన్సమ్వేర్ అటాక్ అంటారు. ఇప్పటి వరకు సమాచార భద్రత ప్రధానంగా గణిత శాస్త్రంపై ఆధారపడి ఉంది. ఆర్ఎస్ఏ, ఏఈఎస్ వంటి క్రిప్టోగ్రఫీ పద్ధతులు కోట్లాది లావాదేవీలను రక్షిస్తున్నాయి. అయితే శాస్త్రవేత్తలను ఒక కొత్త భయం వెంటాడుతుంది. అదే క్వాంటమ్ కంప్యూటర్స్. సాధారణ కంప్యూటర్లు పరిష్కరించడానికి వేల సంవత్సరాలు పట్టే కొన్ని గణిత సమస్యలను ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్లు కొన్ని సెకండ్లలో పరిష్కరిస్తున్నాయి. కాబట్టి శత్రు దేశాల చేతిలో క్వాంటమ్ కంప్యూటర్స్ ఉంటే దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ, వ్యక్తిగత గోప్యత అన్నీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే ప్రకృతి మనకు మరో అద్భుతమైన మార్గాన్ని కూడా చూపించింది. అదే క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ. సాధారణ క్రిప్టోగ్రఫీ గణిత సూత్రాలపై ఆధారపడితే క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ ప్రకృతి యొక్క మౌలిక నియమాలపై ఆధారపడి పనిచేస్తుంది. ఇందులో భద్రతను కాపాడేది కంప్యూటర్ శక్తి కాదు, క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలు. క్వాంటమ్ ప్రపంచంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఒక క్వాంటమ్ స్టేట్ను కొలవడానికి ప్రయత్నిస్తే అది వెంటనే మారిపోతుంది. తెలియని క్వాంటమ్ స్టేట్ను పరిపూర్ణంగా కాపీ చేయడం అసాధ్యం. ఈ సూత్రాలే క్వాంటమ్ క్రిప్టోగ్రఫీకి పునాది. ఒక హ్యాకర్ రహస్య సమాచారాన్ని వినడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నమే క్వాంటమ్ వ్యవస్థలో మార్పును కలిగిస్తుంది. ఆ సమాచారాన్ని పంపినవారు, స్వీకరించిన వారు వెంటనే ఆ మార్పును గుర్తించగలరు. అంటే ఇక్కడ భద్రత అనేది కేవలం రహస్యం కాదు, దాడి జరిగిందని గుర్తించే సామర్థ్యం కూడా. ఇది విజ్ఞాన శాస్త్ర చరిత్రలో ఒక విప్లవాత్మక ఆలోచన. ఎందుకంటే మొదటిసారిగా సమాచార భద్రత గణిత సమీకరణాల నుంచి ప్రకృతి నియమాల స్థాయికి చేరుకుంది. అయితే క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ నిజంగా ఎలా పనిచేస్తుంది? సూపర్ పొజిషన్ అంటే ఏమిటి? ఎంటాంగిల్మెంట్ పాత్ర ఏమిటి? ఫోటాన్ ద్వారా రహస్య కీ ఎలా పంపబడుతుంది? ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నింటికీ లోతైన శాస్త్రీయ మరియు ఆసక్తికర సమాధానాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ ద పవర్ ఆఫ్ ఫిజిక్స్ మైండ్. క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ యొక్క ప్రధాన లక్ష్యం క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్. ఇందులో ఇద్దరు వ్యక్తులు ఒక రహస్య కీని సురక్షితంగా పంచుకుంటారు. ఈ విధానానికి పునాది క్వాంటమ్ మెకానిక్స్. మొదట సూపర్ పొజిషన్ గురించి తెలుసుకుందాం. సూపర్ పొజిషన్ క్వాంటమ్ మెకానిక్స్లో అత్యంత ముఖ్యమైన భావన. ఒక కణం ఒకేసారి అనేక స్థితుల కలయికలో ఉండగలదు. దీన్నే సూపర్ పొజిషన్ అంటారు. యంగ్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో ఎలక్ట్రాన్ను 2 రంధ్రాల వైపు పంపితే ఆ ఎలక్ట్రాన్ 2 రంధ్రాల గుండా ఒకేసారి ప్రయాణించి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ను ఏర్పరుస్తుంది. క్వాంటమ్ క్రిప్టోగ్రఫీలో సమాచార వాహకాలుగా ఫోటాన్లను వాడతారు. ఫోటాన్ యొక్క పోలరైజేషన్ ద్వారా బిట్ సమాచారాన్ని పంపవచ్చు. హారిజాంటల్ పోలరైజేషన్ను 0గా, వర్టికల్ పోలరైజేషన్ను 1గా సూచించవచ్చు. ఇలా సమాచారాన్ని పంపిస్తున్నప్పుడు ఫోటాన్లు సహజంగానే సూపర్ పొజిషన్ స్థితిలో ఉంటాయి. ఎవరైనా సమాచారాన్ని కాపీ చేయాలంటే ఫోటాన్లని కొలవాలి. కానీ ఫోటాన్లని కొలిస్తే సూపర్ పొజిషన్ స్టేట్ మారిపోతుంది. దీన్నే మెజర్మెంట్ డిస్టర్బెన్స్ అంటారు. ఇది క్వాంటమ్ మెకానిక్స్ యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం. దీనినే అబ్జర్వర్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఈ మెజర్మెంట్ తర్వాత వేవ్ ఫంక్షన్ కొలాప్స్ జరిగి క్వాంటమ్ స్టేట్ ఒకే నిర్దిష్ట స్టేట్లోకి మారిపోతుంది. క్వాంటమ్ మెకానిక్స్లో ఇంకొక అద్భుతమైన థీరం ఉంది. అదే నో క్లోనింగ్ థీరం. ఈ సిద్ధాంతం క్వాంటమ్ మెకానిక్స్కి అద్భుతమైన భద్రతా సూత్రం.
ఈ సిద్ధాంతం ప్రకారం తెలియని క్వాంటం స్టేట్ను పరిపూర్ణంగా కాపీ చేయడం అసాధ్యం. ఎందుకంటే హ్యాకర్ ఒక్క ఫోటాన్ కాపీని తయారు చేసి దాచుకోలేడు. క్వాంటం క్రిప్టోగ్రఫీలో ముఖ్యమైన భాగం క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్. ఇందులో సమాచారాన్ని లాక్ చేయడానికి ఫోటాన్స్తో కూడిన కీని తయారు చేసి పంపుతారు. సమాచారాన్ని తెలుసుకోవాలంటే లాక్ ఓపెన్ చేయడానికి కీని చదవాల్సి ఉంటుంది. కానీ కీని చదవాలంటే అందులో ఉన్న ఫోటాన్స్ సూపర్ పొజిషన్ స్టేట్లో ఉంటాయి. కీని చదవగానే వేవ్ ఫంక్షన్ కొలాప్స్ జరిగి ఫోటాన్స్ నార్మల్ స్టేట్లోకి వస్తాయి. దానివల్ల సమాచారం అంతా డెస్ట్రాయ్ అయిపోతుంది. అప్పుడు సమాచారం పంపిన వారికి పంపబడే వారికి వెంటనే తెలిసిపోతుంది. హ్యాకర్ వల్ల పదే పదే సమాచారం చేరకుండా డిస్టర్బెన్స్ జరిగితే ఓటీడీఆర్ ఆప్టికల్ టైమ్ డొమైన్ రిఫ్లెక్టోమెట్రీ అనే పద్ధతి ద్వారా హ్యాకర్ లొకేషన్ని ఈజీగా కనిపెడతారు. ఈ పద్ధతిలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ని వాడి సమాచారాన్ని పంపుతారు. ఈ సమాచారాన్ని ఇతరులు వినాలంటే కేబుల్కి హోల్ చేయాలి. కాబట్టి హ్యాకర్ వల్ల కేబుల్లో ఎక్కడైనా హోల్ పడితే లైట్ పల్స్ గ్రాహకుడికి చేరకుండా రిఫ్లెక్ట్ అయ్యి సమాచారాన్ని పంపిన వారికే చేరుతుంది. దాని ట్రావెలింగ్ టైంను బట్టి ఎంత దూరంలో హోల్ పడిందో ఆ లొకేషన్ ఇమ్మీడియట్గా ఫైండ్ అవుట్ అయిపోతుంది. దీనివల్ల హ్యాకర్ ఈజీగా దొరికిపోతాడు. క్వాంటం క్రిప్టోగ్రఫీలో ఎంటాంగిల్మెంట్ పాత్ర గురించి ఇప్పుడు చర్చిద్దాం. క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ అంటే కీని తయారు చేయడంలో క్వాంటం ఎంటాంగిల్మెంట్ అద్భుతమైన భద్రతా లేయర్ని అందిస్తుంది. ఐన్స్టైన్ దీన్ని స్పూకీ యాక్షన్ ఎట్ ఏ డిస్టెన్స్ అని పిలిచారు. క్వాంటం ఎంటాంగిల్మెంట్లో 2 లేదా అంతకంటే ఎక్కువ కణాలు ఒకదానితో ఒకటి ఎంతలా ముడిపడిపోతాయి అంటే వాటి మధ్య దూరం కొన్ని మిల్లీమీటర్లు ఉన్నా లేదా కొన్ని కోట్ల కిలోమీటర్లు ఉన్నా ఒక కణం యొక్క స్థితిని మార్చితే రెండవ కణం యొక్క స్థితి కూడా తక్షణమే మారిపోతుంది. ముందుగా ల్యాబ్లో ఒకదానికొకటి ఎంటాంగిల్ అయ్యే ఫోటాన్ల జతని శాస్త్రవేత్తలు సృష్టిస్తారు. ఈ జతలో ఒక ఫోటాన్ను సమాచారం పంపేవారికి ఇంకొక ఫోటాన్ను సమాచారం వినేవారికి పంపిస్తారు. ఇప్పుడు పంపేవారు ఫోటాన్ను స్పిన్ అప్కి సెట్ చేస్తే వినేవారి దగ్గర ఆటోమేటిక్గా ఫోటాన్ స్పిన్ డౌన్ అవుతుంది. దీన్ని బట్టి వినేవారికి పంపేవారు అప్ స్పిన్ యూజ్ చేశారని తెలిసిపోతుంది. ఇలా సమాచారాన్ని పంపేవారు అప్పటికప్పుడు స్పిన్ అప్ డౌన్ యూజ్ చేసి ఒక కీని తయారు చేస్తారు. సమాచారం వినేవారు దాన్ని బట్టి సేమ్ కీని తయారు చేసి సమాచారాన్ని ఓపెన్ చేసి వింటారు. దీనినే BB84 ప్రోటోకాల్ అని పిలుస్తారు. ఇది కేవలం 2 వ్యక్తులు మాత్రమే పంచుకునే ప్రకృతి సిద్ధ నియమం. ఇక్కడ 3వ వ్యక్తికి కానీ హ్యాకర్కి కానీ చాయిసే లేదు. ఒక కణం ఇంకొక కణంతో ఎంటాంగిల్ అయినప్పుడు 3వ కణంతో ఎంటాంగిల్ అయ్యే నియమము ప్రకృతిలోనే లేదు. స్పిన్ అప్కు ఆపోజిట్ స్పిన్ డౌన్ ఉంటుంది, కానీ ఇంకొక ఆపోజిట్ ఉండదు కదా. అంతేకాదు, మ్యాగ్నెట్ నార్త్ పోల్కి ఆపోజిట్ సౌత్ పోల్ ఉంటుంది, కానీ ఈస్ట్ వెస్ట్ పోల్స్ ఉండవు కదా. ఇలా క్వాంటం ఫిజిక్స్లోని సూత్రాలైన సూపర్ పొజిషన్, నో క్లోనింగ్ థీరం, క్వాంటం ఎంటాంగిల్మెంట్ లాంటి ప్రిన్సిపల్స్ వాడి క్వాంటం క్రిప్టోగ్రఫీని తయారు చేస్తున్నారు. సమాచార మార్పిడి గణిత సూత్రాల నియమాల నుండి ప్రకృతి నియమాల వైపు మళ్ళింది. గణిత నియమాలను అధునాతన కంప్యూటర్లు వాడి ఈజీగా డీకోడ్ చేయవచ్చు, కానీ క్వాంటం మెకానిక్స్ నియమాలను ఏ కంప్యూటర్లు వాడినా ఎంత తెలివైన హ్యాకర్ అయినా డీకోడ్ చేయలేరు. అందుకే హ్యాకర్లకి క్వాంటం క్రిప్టోగ్రఫీ ఒక సింహ స్వప్నం. భవిష్యత్ సైబర్ ప్రపంచానికి ఇది ఒక బలమైన కవచం లాంటిది. విద్య, వైద్యం, రక్షణ రంగాలకి ఇది అత్యంత ప్రయోజనకారి. క్వాంటం కంప్యూటర్లు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశానికి, రక్షణ రంగానికి, శాటిలైట్ కమ్యూనికేషన్స్కి సాధారణ క్రిప్టోగ్రఫీ నుండి అనుమానాలు తలెత్తి ఒక తలనొప్పిగా పాత టెక్నాలజీ మారిపోయింది. క్వాంటం క్రిప్టోగ్రఫీ వాటికి సమాధానంగా నిలిచి కొత్త ఆశలని రేకెత్తించింది. క్వాంటం మెకానిక్స్ సూత్రాలను ఒడిసి పట్టి ప్రకృతి నియమాలను ఆకలింపు చేసుకొని కొత్త పరిశోధనలకి ఇండియా మరియు ఇతర కంట్రీస్ పునాదులు వేస్తున్నాయి. ఈ రంగంలో ఎన్నో కంపెనీలు ఇప్పుడు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇది శాస్త్రం యొక్క అద్భుత విజయం. భద్రతా ప్రపంచంలో కొత్త అధ్యాయం. క్వాంటం విప్లవంలో మనం కూడా ఇప్పుడు భాగస్వాములమే.
ఈ నవీన ప్రపంచంలో దేశాల మధ్య యుద్ధాలు పాత పద్ధతిలో కాకుండా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకడు ఆటమ్ బాంబ్స్ను తయారు చేస్తున్నాడు, ఇంకొకడు కొత్త వైరస్ను సృష్టించి బయోవార్ చేస్తున్నాడు. ఇది చాలాదని సరికొత్త పద్ధతిలో హ్యాకర్స్ని తయారు చేసి సింపుల్గా డేటాని డిస్ట్రాయ్ చేస్తున్నారు. దీనివల్ల దేశం ఆటమ్ బాంబు దాడి కంటే 1000 రెట్లు ఎక్కువగా నష్టపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, డేటా నాశనం అయితే మన దేశంలో ఎంత జనాభా ఉందో కూడా మర్చిపోవాల్సి వస్తుంది. సైనిక రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరు మన వాళ్ళు, ఎవరు మన వాళ్ళు కాదు, మన దగ్గర ఉన్న వనరులన్నీ, అన్ని వివరాలు డేటా రూపంలో ఉన్నాయి. ఇవి నాశనం అయితే దేశమే కన్ఫ్యూజన్లో పడిపోతుంది. ఇదంతా సరిచేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇందులో మీకు ఏ అంశాలు నచ్చాయో లేదా నచ్చకపోయినా కామెంట్ చేయండి. క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, ప్రకృతిని ప్రేమించేవాళ్ళు, ప్రకృతిలోని మౌలిక సూత్రాలను ఇష్టపడేవాళ్ళు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.